బైక్తో ఢీకొట్టి ఒక వ్యక్తి మరణానికి కారణమైన కేసు నుంచి తన కుమారుణ్ణి తప్పించేందుకు కుట్ర పన్నిన వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ జీఎంఈ కాలనీలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి తరలించే సమయంలో ఆయన అనుచరులు, వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. సీదిరిని కాశీబుగ్గ స్టేషన్కు తరలించారు. మాజీ మంత్రి వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కుమారుడు ఇటీవల ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి సూదికొండ కాలనీకి చెందిన గొర్రెల కాపరి దానయ్య మృతి చెందారు. ఈ కేసు నుంచి తన కుమారుణ్ణి తప్పించి ఆ నేరంలో మరో కుర్రాన్ని బలి చేసేందుకు అప్పలరాజు కుట్ర పన్నినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ఆయన్ని ఏత్రీగా చేర్చారు. సీదిరిని అరెస్టు చేసేందుకు బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో కాశీబుగ్గ జీఎంఈ కాలనీలోని ఆయన నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. అరెస్టు చేసేందుకు పోలీసులు వచ్చారన్న సమాచారంతో సాయంత్రం 5 గంటలవుతున్నా అప్పలరాజు తలుపులు తెరవలేదు. ఇంట్లోనే ఉండి న్యాయవాదులు, కుటుంబ సభ్యులతో మంతనాలు జరిపారు. అదనపు ఎస్పీ కేవీ రమణ, శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద తలుపులు కొట్టి పిలిచి లోపలికి వెళ్లారు. అప్పలరాజును అదుపులోకి తీసుకుని బయటకు వచ్చారు. ఆయన్ని పోలీసులు వాహనం ఎక్కించకుండా నిలువరించేందుకు ఆయన అనుచరులు గంటసేపు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, అప్పలరాజు అనుచరులకు మధ్య కొంత తోపులాట జరిగింది. పోలీసులు తనను అరెస్టు చేసేందుకు వస్తున్నారన్న సమాచారం అప్పలరాజుకు ముందే లీక్ అయింది. ఈ విషయంలో పోలీసులే సమాచారం చేరవేశారని ఆరోపణలు వినిపించాయి. దీంతో ఆయన అనుచరులు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా పార్టీ కార్యకర్తల్ని సమీకరించారు. వారిని పోలీసులు అప్పలరాజు ఇంటికి 200 మీటర్ల దూరంలో నిలిపివేశారు. సీదిరిని అరెస్టు చేసి తీసుకెళ్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు పోలీసుల్ని తోసుకుంటూ ఇంటి వద్దకు చేరుకుని హంగామా సృష్టించారు. పోలీసుల వాహనంలో రానని, అనుచరుల వాహనంలోనే వస్తానని అప్పలరాజు పట్టుబట్టారు. పోలీసులు ఆయనను వాహనంలో ఎక్కించేందుకు ప్రయత్నిస్తుండగా వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనను భుజాలపైకి ఎత్తుకుని హడావిడి చేశారు. వారి భుజాలపై కూర్చుని అప్పలరాజు పిడికిలి బిగించి సంకేతాలిచ్చారు. కార్యకర్తలు ఆయనను భుజాలపై ఎత్తుకుని కారు వద్దకు తెస్తున్నట్టు నటించి ఒక్కసారిగా ఇంట్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఆయన్ను దించి కారులో ఎక్కించారు. సీదిరితో పాటు ఆయన భార్య శ్రీదేవి, చిన్న కుమారుడు, సోదరుడు త్రినాథరావు, న్యాయవాది, కాశీబొగ్గ రూరల్ సీఐ ఆ కారులో ఎక్కారు. పోలీస్ కారును ముందుకు కదలనీయకుండా కార్యకర్తలు మరోసారి అడ్డుగా నిలబడ్డారు. పోలీసులు రోప్ పార్టీ సాయంతో కాలనీ నుంచి పాత జాతీయ రహదారిపైకి వాహనాన్ని తీసుకువచ్చారు. అక్కడి నుంచి కాశీబుగ్గ స్టేషన్ కు తరలించే క్రమంలోనూ వైసీపీ కార్యకర్తలు వారి వాహనాలతో అనుసరించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సాయంత్రం 7:30 గంటలకు అప్పలరాజును కాశీబుగ్గ స్టేషన్ కు తీసుకువచ్చారు. ఠానాకు ఎవరూ రాకుండా 200 మీటర్ల దూరంలో అందర్నీ నిలిపివేశారు. ఈ కేసులో సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్కు సంబంధించిన రెగ్యులర్, తాత్కాలిక బెయిల్ పిటిషన్లను సోంపేట 6వ అదనపు జిల్లా జడ్జి కిషోర్ బాబు బెయిల్ డిస్మిస్ చేశారు. మంగళవారం ఇరు వర్గాల వాదనలు విన్న జడ్జి బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ బెయిల్ డిస్మిస్ చేస్తున్నట్లు తెలిపారు. సీదిరి అప్పలరాజు ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్పై విచారణ గురువారానికి వాయిదా పడింది.